గిరిజన బిడ్డ అందమైనటువంటి బట్టలు, సినిమా హీరోయిన్లు వేసుకునేటువంటి బట్టలు, కాస్ట్యూమ్స్, కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుందని మీకు కోపమా? కార్లు కొనుక్కుంటుందని మీకు కోపమా? బంగ్లాలు కొనుక్కుంటుందని మీకు కోపమా? తన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొంతుతోని, వినండి, గొంతుతోని అద్భుతంగా పాడి 4 పైసలు వెనకేసుకుంటుందని కోపమా? ఏంటి మీ అక్కసు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోపము, అక్కసు ఇవన్నీ ఉంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది ఏంటి అంటే మంగ్లీ గారి అంశము. ఇన్ని రోజులు లేదు ఆమె మీద టార్గెట్ చేయండి, ఈ మధ్యలో ఎందుకు అనేది ప్రశ్న. అదే నేను ఏమంటానంటే, కొంతమందికి వీళ్ళకి పాడడం చేత కాదు, వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అంతకంటే చేత కాదు. ఓకేనా? వీళ్ళకు ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు మనము ఏమంటారు, దొరికినప్పుడు గోల్ కొట్టాలి. తను మంచో చెడో మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుంది, ఆదరిద్దాం, విమర్శిద్దాం, తప్పంటలే. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా విమర్శించా మంగ్లీ గారిని, మళ్ళీ కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను అదే చెప్పా, దేవుడైనా మంగ్లీ అయినా నువ్వైనా నేనైనా మంగ్లీ గారు తప్పు చేస్తే విమర్శిస్తా, విమర్శించాను కూడా. ఏ విషయంలో? బాయిలోనే వల్లి వలికి అనేటువంటి పాట మంగ్లీ గారు, ఈ పాట తెలంగాణ పాటలాగా ఉన్నది, ఈ భాష యాస అంతా తెలంగాణ యాసలాగా ఉన్నది. కానీ మీరు కాస్ట్యూమ్స్ ఏవైతున్నాయో అవి గుజరాత్ మార్వాడి స్టైల్లో, ఆ వెనకాల కాస్ట్యూమ్ డిజైనర్స్ అంత బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది. దయచేసి మీరు నెక్స్ట్ టైం ఎటువంటి పొరపాటు చేయకండి, మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాట నా తెలంగాణ పాట, మీ గొంతు అంటే మేము అందరూ ఇష్టపడతాము, ఆదరిస్తాము అని చెప్పేసి విమర్శించు. అలా విమర్శించు, తప్పులేదు. కానీ పర్టికులర్ గా ఒక మహిళను టార్గెట్ చేసి 150 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సాధ్యమయ్యే పనేనా? మంగ్లీ 200 కోట్ల స్కామ్ చేయగలిగేంత స్టెబిలిటీ ఉన్న మనిషి? ఇప్పుడు నాకైతే తన గురించి పర్సనల్ గా తెలియదు బ్రదర్. నేను కూడా 2-3 సార్లు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడేది, సంస్కారం మంచిగా మాట్లాడింది. బ్రదర్ అన్న అంటది, అక్క మంచిగా మాట్లాడేది, అంతవరకే తెలుసు తప్ప పర్సనల్ గా తన ఏమంటారు వెళ్ళి మనం సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయ్యేది ఏంటంటే, ఈ మైక్రో కంపెనీకి, మైక్రో ఫైనాన్స్ కంపెనీకి మంగ్లీకి సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే A1 మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆమెతో అప్పుడప్పుడు దిగిన ఫోటోలు ఉన్నాయి, అప్పుడప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ కి పోతుంటాడు అని చెప్తున్నారు. సో అందుకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈ మధు అనేటటువంటి వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందా ఈ కంపెనీ? అవును అవును, ఆయన మొత్తం డైరెక్ట్. ఇప్పుడు ఇలా చుట్టం అవుతాడా మంగ్లీ గారికి? చుట్టం అవుతాడా? ఇక అందరు ఫోటోలు దిగినట్టు ఆయన ఆమె చెప్తుంది, ఆయన ఎవరో మనకు తెలియదు అంటున్నారు. ఫోటోలు దిగినంత మాత్రాన నాతో చాలా మంది తీస్తారు ఫోటోలు, నీతో కూడా తీస్తారు. నరేంద్ర మోడీతోని, అమిత్ షాతోని, జేపీ నడ్డాతోని, కేసీఆర్ తోని, రేవంత్ రెడ్డితోని విమర్శించే వాళ్ళతో కూడా చాలా మంది ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, లాగాలు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. దిగిన వాళ్ళందరికీ ఆపాదిద్దాం మనం. సరే వాళ్ళు అన్నట్టు ఏదో వాళ్ళు ఇప్పుడు కాదు బ్రదర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లి, మన పిల్లలు చేసే అన్ని పనులు మనకు తెలుస్తాయా? మనకు తెలియదు కదా. వాళ్ళ సిస్టర్ కు ముడి పెట్టి వాళ్ళు ఏదో రిలేషన్ అంట, అదంట, ఇదంట అని చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ చెల్లెని శిక్షించారు. వాళ్ళ చెల్లి పైన ఇది తీసుకోండి. వాడు ఎవడైతే చేసిండో, వాడి చుట్టమైనా, వాడి తమ్ముడైనా, అన్నైనా, ఎవడైనా సరే వాడి మీద చర్యలు తీసుకోండి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైతే ఈ కేసు డీల్ చేస్తున్నారో వ్యక్తులు ఉన్నారో, న్యాయవాదులు అని చెప్పుకొని వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ ఏమంటున్నారు అంటే, మంగ్లీనే ప్రధాన సూత్రధారి, మంగ్లీనే మొత్తం పైసలు మొత్తం మంగ్లీ కాడనే ఉన్నాయి, ఏంది ఇదాన్ని నన్ను ప్రశ్నిస్తే నన్ను బెదిరించింది, కేంద్ర మంత్రులతో ఫోన్ చేపించింది, లారీతో గుద్ది చంపించేస్తా అంటుంది అని ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది. ఒక న్యాయవాది నేనే భయపడ్డా అనేటువంటి భ్రమలోకి నువ్వు వెళ్ళిపోతే బాధితులకు నువ్వే న్యాయం చేస్తావు. అర్థమైందా? నేనే భయపడ్డా అనేటువంటి దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతే బాధితులు, న్యాయవాది, పోలీసు చాలా ధైర్యంగా ఉండాలి. అర్థమైందా నీకు? కాబట్టి ఇదంతా అయ్యా వాళ్ళు ఎవరో నాకు తెలియదు బ్రదర్. ఓకే, అలా ఒకరు చేసింది అనుకో, అలా చేసిన తప్పే. కానీ బెదిరియకుండా బెదిరించిందని చెప్పింది అనుకో, అది ఆయన తప్పైతుంది. ఎవరైతే అలా విమర్శిస్తుందో అని చిన్నదానికి పెద్దదానికి రాజకీయంలో లేదు కదా. ఈ మధు అరెస్ట్ అయిండు, ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నాడు. నిన్న డీసీపీ, అదే మన సైబరాబాద్ కమిషనర్ డీసీపీ వారు ఏమన్నారంటే, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో మంగ్లీకి కానీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కి సంబంధం ఉన్నట్టు ఎక్కడ లేదు. చూసిన భవిష్యత్ ఏమైనా ఉంటే తెలియదు అని అన్నాడు. అంతే, లేదు ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ లో అయితే మా దృష్టికి అయితే ఏం రాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఒక ఛానల్ వేదికగా, అంతేనా, TV5 వేదికగానే చెప్పాడు. ఆ సార్ నేను కూడా చూసా. మరి మనం తెలియకుండానే ఎలా నేను చేద్దాం? తప్పు కదా. తను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది కదా. తన పట్ల చాలా మందికి ఒక రకమైనటువంటి అక్కసు, జలసి
ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తున్నారని మాలాంటి వాళ్ళు అనుకుంటాం కదా. నిజంగా మంగ్లీ తప్పు చేస్తే మీరే అన్నారు కదా అన్న, ఆధారం ఉంటే ఇవ్వండి నాకు, నేనే 100 వీడియోలు చేస్తా, మంగ్లీ గారిని అరెస్ట్ చేయమని చెప్తా, ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తా, మీరే చెప్తున్నారు కదా. ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి నిందలు ఎదుటి వ్యక్తి మీద వేసి మీరు వాళ్ళు పేరు ప్రతిష్టలో భంగం కలిగిస్తే ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద ఏడుస్తా ఉంది. ఏడిసినంత మాత్రం లేవు ఆ పక్కన మేము ఉంటామని అంటలే. కానీ అరే ఈయన కాదండి మా తమ్ముడు అంటా ఉన్నది. పోలీసులు వాడే దొంగ అయితే వాడెందుకు పోతాడు, స్టేషన్కి ఎందుకు పోతాడు, పోలీసు తప్పించుకోకుండా ఎందుకు తిరుగుతాడు, తిరగడు కదా. కాబట్టి కొంతమంది శక్తులు వాళ్ళకు పాటలు వాడలే. గతంలో కూడా అమ్మవారు పాట పాడితే మూతబారి అన్నది అని చెప్పేసి ఆమెని చాలా దొరికింది కదా అని చెప్పేసి పెద్ద క్రిటిసైజింగ్. ఐడియా ఉందా మీకు? మూతబారి అనే పదం మనం తెలంగాణలో అప్పుడు హిందూ సంఘాలు మొత్తం. కాబట్టి ఇది కుట్రనా కదా. ఎందుకు? ఆమె కేసీఆర్ గారు వేదికల మీద పాటలు పాడింది, ఇంకో వేదికలు ఎవరు పిలిచినా సరే ప్రోగ్రామ్స్ చేసుకుంటే వాళ్ళు పాడుకుంటారు. ₹2 పైసలు వచ్చినా రాకపోయినా తన గౌరవం ఉంటే పోతుంది వాళ్ళ పట్ల. ఆమె అందరినీ గౌరవిస్తుంది. ఆమె హిందూ పాటలు పాడుతుంది, రాజకీయ పాటలు పాడుతుంది, సినిమా పాటలు పాడుతుంది, జాన పాటలు అందరు పాటలు పాడుతుంది. నీ దగ్గర డబ్బులు ఉంటే శ్రేయా ఘోషాల్ లాంటి వాళ్ళు అయితే డబ్బులు తీసుకోరా శంకర్ మహాదేవన్ అయితే తీసుకోడా, కైలాస్ కేర్ అయితే తీసుకోడా, తీసుకోడా. ఆమె కూడా ఆ స్థాయిలో ఉన్నది కదా. నీ క్షేత్రం అయితే నువ్వు కూడా 5-10 లక్షలు ఇచ్చి మంగ్లీ గారు నా సినిమాకి పాడండి, మా రాజకీయ నాయకుడు పాడండి నువ్వు పాడిపించుకో. కానీ నీ పార్టీకి పాడినంత మాత్రాన ఒక పార్టీకి పాడింది అనేటువంటి అక్కసుతోని మీరు ఆమె మీద కక్షపూరితంగా రాజకీయ నాయకుల కుట్ర 100%, 200% రాజకీయ నాయకుల కుట్రుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సినిమా రంగాలలో మన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎదగడం ఇష్టం లేక కొన్ని శక్తులు పని కొట్టుకొని చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిందండి ఒక దళిత ఒక సామాజిక వర్గం నుంచి సాయిలు అని చెప్పేసి రాంబాయ్ సినిమా డైరెక్టర్. ఇన్నేళ్ల కాలంలో సినిమా రంగం మరి ఎప్పుడు మొదలైందో నాకైతే తెలియదు. ఎన్టీ రామారావు గారు లేకపోతే ఏఎన్ఆర్ గారు ఇక్కడ తీసుకొచ్చారు, తమిళ్ నుంచి తెలుగు సినిమా. అప్పటి నుంచి ఒక్క మాలమాదిగోళ్ళు హీరోలు ఒక్కరు కనపడరు నాకు, ఒక్క డైరెక్టర్ కనపడ్డాడు, ఒక్క గిరిజన బిడ్డ కనపడ్డది టాప్ సింగర్ పాన్ ఇండియా లెవెల్లో. మీకు నా బాధ, వాళ్ళు దొంగతనం చేశారా చేయలేదా అనేటువంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనేమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, ఆ కోర్టులు ఇస్తే. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తాం ఇటువంటి వ్యక్తుల మీద అంటే తప్పు. ఇప్పుడు ఈ బాధితులు అందరినీ అన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలో బాధితులు కూడా ఎక్కడ చెప్తలేరు మంగ్లీ ఉందని చెప్తలేరు, మంగ్లీకి ఇచ్చినామని చెప్తలేరు, మంగ్లీ మమ్మల్ని అప్రోచ్ అయిందని చెప్తలేరు. వాళ్ళు ఏమంటారు అంటే ఈ మధు అనే వ్యక్తి మంగ్లీతో 2-3 సార్లు ఫోటోలు దిగింది కాబట్టి మరి ఆ మంగ్లీ ఏమైనా ఉందేమో అనుకుని ఇచ్చినావా అంటున్నారు వాళ్ళు. 30 లక్షలు అంట. ఒకరైతే విచిత్రం 5 కోట్లు ఒక్క మనిషి ఇచ్చినాడు, మంగ్లీ ఉందనుకొని ఇచ్చినోడు. 30-40 మంది దిగుతారు ఫోటోలు ఒక్కొక్కరితోని. వాళ్ళందరూ చాలా మంది దిగుతారు ఫోటోలు. దిగిన వాళ్ళందరూ సంబంధం ఉంటుంది బ్రదర్. రేవంత్ రెడ్డితో నువ్వు ఫోటో దిగిండు ఒక ఆయన, నాకు కూడా 10 కోట్లు ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు నన్ను మోసం చేసినావు అంటే రేవంత్ రెడ్డి నేను చేస్తా తప్ప కదా. మీకు అర్థం నా ఫోటోలు ఒకవేళ ఉంటే నిజంగా ఆడి మీద ఉందనుకో, ఆడి మీద అలిగేషన్ పెట్టు. రేవంత్ రెడ్డిని ఎందుకు బదనాం చేస్తావు? నరేంద్ర మోడీ గారితో ఫోటో దిగి నాకు ఎవరైనా వ్యక్తి నరేంద్ర మోడీని బదనాం చేస్తావు. దొంగతనం ఎవడో తీసాడో అన్ని పట్టుకో. వాడు మంగ్లీ తమ్ముడైనా మంగ్లీ అన్న అయినా మంగ్లీనే చెప్తుంది కదా రోడ్డు మీదకి వచ్చి, అని చెప్పట్లేదు కదా. కాబట్టి మీరు కావాలనే కక్ష కట్టుకుని ఆమె మీద దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మీ కుట్రలో భాగం.